బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింగర్ మంగ్లీ వ్యవహారంలో నమోదైన మైక్రో ఫైనాన్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. మైక్రో ఫైనాన్స్ పేరుతో మోసం చేశారనే ఆరోపణలు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమెపై వస్తున్న ఆరోపణలపై పోరాటం చేస్తుంది. తనకు పాటల ప్రపంచం తప్ప మరేం తెలియదని, తనపై వస్తున్న ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణకు సిద్ధమని స్పష్టం చేశారు. తాను తప్పు చేసినట్లు నిరూపితమైతే శిక్షకు సిద్ధమని కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమె మరోసారి మీడియా ముందుకు వచ్చి తనపై ఆరోపణలు మాట్లాడారు. తనకు పాటలు తప్ప స్కామ్లు తెలియవని గాయని మంగ్లీ అన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో తాను చాలా నలిగిపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆమె తన న్యాయవాదితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎక్కడ ఏం జరిగిందో అంతా విచారణ చేసుకోండి. నాకు పాటల ప్రపంచం తప్ప ఏమీ తెలియదు. ప్రజలారా, సామాజిక మాధ్యమాల్లో ప్రసారమయ్యే వాటిని ఎవరూ నమ్మకండి. కొందరు పెట్టే కామెంట్లు చూసి కుమిలిపోతున్నా. నా వల్ల కావటం లేదు. నేను తప్పు చేస్తే విచారణకు సిద్ధం. నాపై వచ్చిన ఆరోపణలు నిరూపణ అయితే జైలుకు వెళ్ళడానికైనా రెడీ. బాధితుడి ఆవేదన చూస్తుంటే నాకు బాధగా ఉంది. నేను పేదరికం నుంచి వచ్చిన దాన్నే. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు అని మంగ్లీ చెప్పుకొచ్చారు. గత 30 రోజుల నుంచి నా ప్రోగ్రాంలన్నీ వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దయచేసి చెబుతున్నా, నా తప్పు ఉంటే ఏ శిక్షకైనా సిద్ధం. నాపై కోపం ఉంటే వచ్చి నాతో మాట్లాడండి. నన్ను ప్రేమించే ప్రజల్లో అనుమానం రేకెత్తించేలా ప్రవర్తిస్తున్నారు. ప్రజలకు నన్ను దూరం చేస్తున్నారు. తెలిసి తెలియక తప్పు మాట్లాడితే క్షమించండి. సంబంధం లేని విషయాల్లో నా ఫోటోలు దయచేసి వాడకండి. బాధితులకు నేను అండగా ఉంటా. నా దుష్ప్రచారం చేసిన వారిని కూడా కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరుతున్నా. సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు చూస్తుంటే బాధగా ఉంది. అవన్నీ చూసి మా కుటుంబం ఆవేదన చెందుతోంది. మధు నాయక్, హిమకాంత్ రెడ్డి, రమావత్ మధు, సిద్ధు, సుబ్బారావులపై డీజీపీకి ఫిర్యాదు చేశాను. నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేసిన వారందరిపైన కేసులు నమోదు చేశామని మంగ్లీ అన్నారు. సింగర్ మంగ్లీపై పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. మైక్రో ఫైనాన్స్ పేరిట 10 కోట్ల రూపాయలు మోసం చేశారని, ఆమె వల్ల తనకు ప్రాణహాని ఉందని న్యాయవాది సుబ్బారావు ఆరోపించారు. దీంతో మంగ్లీ, ఆమె సోదరుడితో పాటు మరో 3 పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా వల్ల కావట్లేదు, దయచేసి చెప్తున్నా, మీ అందరికీ చెప్తున్నా, వాస్తవాలు చూపించండి, ఎంక్వైరీ చేసుకోండి, ఇన్వెస్టిగేషన్ చేసుకోండి. ఎక్కడ ఏంటి అనేది నాకు పాటలు తప్ప, పాటల ప్రపంచం తప్ప నాకు ఏమీ తెలీదు. ప్రజలారా, ఎవ్వరు కూడా నమ్మకండి. దయచేసి మీడియా మిత్రులారా, మీరు పెట్టేదానికి కింద కామెంట్లు చూసి కుమిలిపోతున్నా. నా వల్ల కావట్లేదు అసలు. దయచేసి చెప్తున్నా, నేను తప్పు చేస్తే మళ్ళీ చెప్తున్నా, నన్ను ఎక్కడికైనా పిలవండి, నేను ఎక్కడికైనా రానికి సిద్ధం. ఏ పోలీస్ స్టేషన్ గడప తొక్కనికన్నా సిద్ధం, జైలుకి పోవడానికి కూడా సిద్ధం. నాకు అసలు ఆ బాధితుల్ని చూస్తుంటే ప్రాణం పోతే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు నా మీద అనిపిస్తున్నా కూడా మంగ్లీ అని చెప్పి, ఏమి లేని మంగ్లీ అక్కడ, అసలు మంగ్లీకి సంబంధమే లేదు. వాళ్ళు చెప్తున్న బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ పేదరికం నుంచి నేను వచ్చాను, నాకు తెలుసు అది ఆ పెయిన్ ఎట్లుంటది అనేది. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని ఏమనాలి అసలు నాకు అర్థం కావట్లేదు నోటితో. ఆ మధు నాయకు, ఆ హిమకాంత్ రెడ్డి, ఈ సుబ్బారావు, ఏంది అసలు ఈ గేమ్ అంతా ఏందో నాకు అసలు ఏమీ కూడా అర్థం కావట్లేదు. గత 30 రోజుల నుంచి నా ప్రోగ్రామ్స్, నాకు అన్ని కూడా రికార్డింగ్స్ అన్ని కూడా వదులుకోవడం జరుగుతుంది. నాకు అసలు దయచేసి చెప్తున్నా, చేతులు జోడించి చెప్తున్నా, నా తప్పు ఉంటే నన్ను ఏ శిక్ష విధించినా కూడా నేను పడడానికి నేను రెడీ. కానీ దయచేసి నా మీద ఏమైనా కోపం ఉంటే దయచేసి చెప్తున్నా, మీరు చూపించే దాన్ని బట్టి ప్రజలందరూ కూడా మిస్లీడ్ అవుతుంది. ప్రజలందరూ ఏమనుకుంటారు, అరే ఏంది అసలు ఏంది మంగ్లీ అని చెప్పి అనుకోరా, నమ్మరా వాళ్ళు? డౌట్ వస్తుంది కదా. ఎంత ప్రేమించే నన్ను, ఎంత ప్రేమించే నా పాటలను హేట్ చేస్తున్నారు. అది దేని వల్ల? మీడియా వల్లనే కదా. మన మీడియా, సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా వల్లనే కదా.
దయచేసి చెప్తున్నా, నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరికి. నేను అసలు ఈ ఒక్క మాట కూడా అనట్లేదు. మీడియా లేకపోతే అసలు నేను లేను. సోషల్ మీడియా లేకపోతే నేను మళ్ళీ చెప్తున్నా, నేను లేను. ఏదన్నా తెలిసి తెలియక తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి. మీరు లేకపోతే నేను లేను. నా అన్నదమ్ములు లాంటి వాళ్ళు మీరందరూ కూడా ఓకే. ప్లీజ్ 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 నా ఫోటో దయచేసి వాడకండి. దీనికి నాకు సంబంధం లేదు. ఎందుకు నా ఫోటో వాడుతున్నారు? ఇక్కడ మెయిన్ ఎవరు? మధు నాయక్, హేమకాంతి రెడ్డి, సుబ్బారావు అనే వ్యక్తి, అడ్వకేట్, వీళ్ళు. ఆ మధు నాయక్, హేమకాంత్ రెడ్డి ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేసిండు పైసలు? బాధితుల నుంచి. బాధితులకు నేను అండగా ఉంటా. ఏమైందో ఇది, బాధితులకు న్యాయం జరగాలని ఈ కేసు ఏమైనా ఇట్లా అవుతుందేమో ఏమో తెలియదు, భగవంతుడు తెలుసు తేరుక. కానీ నేను వాళ్ళకు తప్పకుండా అండగుంటా. వాళ్ళకు న్యాయం జరగాలి. ఈ మధు నాయక్ ని, హేమకాంత్ రెడ్డి గారిని, నా మీద బ్యాడ్ గా దుష్ప్రచారం చేసిన అన్ని సోషల్ మీడియా ఛానల్స్ అన్ని కూడా తిరిగి దుష్ప్రచారం చేసినటువంటి ఆ సుబ్బారావు గారికి కూడా చేతులెత్తి దండం పెడుతున్నా. వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని చెప్పి పోలీస్ శాఖ నేను కోరుతున్నా. ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. నేను ఇంతకంటే ఏమీ చెప్పదలుచుకోలేదు. నిజానిజాలు ఆల్రెడీ మీకు తెలిసింది. దయచేసి చెప్తున్నా, thumbnails చాలా పెయిన్ఫుల్ గా అనిపిస్తుంది, చూడలేకపోతున్నా. మా నాన్న, మా అమ్మ, మా ఫ్యామిలీ చాలా క్షోభ గురవుతున్నారు. నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం. చూడండి, చిన్నప్పటి నుంచి నేను మా నాన్న స్టోరీ చెప్తే మీరే ఏడుస్తారు. చిన్నప్పటి నుంచి నేను మా నాన్నని కాపాడుకుంటూ వచ్చినా. నేను ఎవరికైనా కూడా ఎమోషనే అమ్మా నాన్న అంటే. మీ ఫ్యామిలీలు కూడా మీకు ఉన్నాయి. మీరు చూపించేదాన్ని బట్టి జనాలందరూ కూడా తప్పుదోవ పడుతున్నారు, మిస్లీడ్, తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నన్ను తిడితే మీకు ఇష్టమా? మీ ఇంటి ఆడబిడ్డ లెక్క కదా నేను. చెప్పండి, మీరు పెట్టేదాన్ని బట్టే కదా వాడు తిడుతూ ఉంటారు. వాళ్ళు కింద అసలు వాళ్ళకి ఏం తెలుసు? ఏం మాట్లాడినా కూడా అసలు గాడిద మీద కూర్చొని పోతే అసలు గాడిద మీద కూర్చొని పోతుంది అంటారు. కింద నుంచి పోతే అసలు ఎందుకు? ఏదేమంటే తెడ్డమంటే ఏద్దాం. దయచేసి చెప్తున్నా, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్. ఎమోషన్ అయిపోతున్నా చాలా. నేను తప్పకుండా బాధితుల తరఫున ఉంటా, నిలబడి ఉంటా. 100% బాధితులకు న్యాయం జరగాలి. వీళ్ళను కఠినంగా శిక్షించాలి అంతే.